సత్యవేడు నియోజకవర్గంపై టీడీపీ అధిష్టానం దృష్టి పెట్టిందా? టీడీపీ కార్యకర్తలకు నాయకులకు ఒక బలమైన అండ దొరికిందా? సైకిల్ పార్టీని గాడిలో పెట్టడానికి చంద్రబాబు చేసిన ప్రయత్నాలు విజయవంతమయ్యాయి అంటూ కూడా గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే సత్యవేడు నియోజకవర్గంపై టీడీపీ అధిష్టానం ఒక బలమైన నేతను రంగంలోకి దింపింది. ఏపీలో కూటమికి అధికారం దక్కిన కొద్ది రోజులకే తిరుపతి జిల్లా సత్యవేడులో రాజకీయ సునామీ వచ్చింది. లైంగిక వేధింపుల కేసులో సిట్టింగ్ ఎమ్మెల్యే సస్పెన్షన్తో ఆ నియోజకవర్గంలో సైకిల్ పార్టీ పట్టుకోల్పోయింది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే సొంత పార్టీ ఎమ్మెల్యే చేసిన నిర్వాకంతో ఇబ్బందుల్లో పడ్డా కూడా తిరిగి కొత్త కళను సంతరించుకుంటోంది. అధిష్టానం తీసుకున్న ఓ నిర్ణయం పార్టీలోనూ క్యాడర్లోనూ కొత్త ఊపును నింపుతోంది. సత్యవేడులో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలం ఉన్న చోట నియోజకవర్గ బాధ్యతలను ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్గా కూరపాటి శంకర్ రెడ్డికి అప్పచెప్పటం చర్చనీయాంశంగా మారింది. పేరుకు ప్రోగ్రామింగ్ కోఆర్డినేటరే అయినా నియోజకవర్గ పూర్తి పగ్గాలు ఆయనకే అప్పగించారని తెలుగు తమ్ముళ్లు బాహాటంగానే మాట్లాడుకుంటున్నారు. తిరుపతికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త శంకర్ రెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర వహిస్తున్నారు. గతంలో వైసీపీ కూడా రిజర్వ్ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు నియమించింది. నందికొట్కూరు నియోజకవర్గంలో ఆర్దర్ ఎమ్మెల్యేగా ఉండగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని ఇన్ఛార్జిగా నియమించింది. ఇక గత ఎన్నికలలో టీడీపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు కూరపాటి శంకర్ రెడ్డి. అయినా తిరుపతి జిల్లాలో సైకిల్ పార్టీ క్యాండిడేట్లతో పాటు కూటమి అభ్యర్థుల గెలుపు కోసం శంకర్ రెడ్డి చేసిన కృషి అధినేత చంద్రబాబుని, యువనేత లోకేష్ దృష్టిని ఆకర్షించింది. అందుకే శంకర్ రెడ్డికి సత్యవేడు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. సత్యవేడు టీడీపీ కోఆర్డినేటర్గా శంకర్ రెడ్డి నియామకంతో ఆ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా కూడా సత్యవేడులో మాత్రం తెలుగు తమ్ముళ్లకు కనీసం మర్యాద దక్కలేదనే ఆవేదన మొన్నటి వరకు ఉండేది. గత వైసీపీ నేతల పెత్తనమే కొనసాగుతుందని, రెడ్ కార్పెట్ ఇంకా వారికే పరిచారని ప్రజలు బాహాటంగా చర్చించుకున్నారు. నియోజకవర్గంలో ఎన్నడూ లేనంతగా తెలుగుదేశం పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అత్యధికంగా గ్రావెల్, ఇసుక అక్రమంగా పక్క రాష్ట్రాలకి తరలి వెళ్లేది ఈ సత్యవేడు నుంచే. గతంలో పెత్తనం చలాయించిన వైసీపీ నేతల కనుసన్నల్లోనే ఈ మాఫియా కార్యకలాపాలు మొన్నటి వరకు కూడా యథేచ్ఛగా నడిచాయి. ఈ పరిణామాలన్నిటినీ సీఎం చంద్రబాబు, యువనేత లోకేష్ గమనించారు. వెంటనే చకచకా పావులు కదిపారు. సత్యవేడుకు టీడీపీ కోఆర్డినేటర్గా శంకర్ రెడ్డిని రంగంలోకి దించారు. దీంతో నియోజకవర్గంలోని సమస్యలన్నిటికీ చెక్ పెట్టినట్లయింది. సత్యవేడు నియోజకవర్గంలో బాధ్యతలు స్వీకరించిన వెంటనే శంకర్ రెడ్డి ముందుగా దృష్టి పెట్టింది అక్రమాలపైనే. సత్యవేడులో పాతుకుపోయిన గ్రావెలు, ఇసుక మాఫియాకు ఆయన బ్రేక్ వేశారు. ప్రజల నిత్యావసరాలకు మాత్రమే ఇసుక, గ్రావెల్ని వినియోగించుకోవాలని, వాటి వరకు మాత్రమే అనుమతిని ఇవ్వాలని అధికారులకు గట్టిగా ఆదేశాలు జారీ చేయడాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. టీడీపీ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన వారిని గుర్తించి వారికి తగిన ప్రాధాన్యత, పదవులు కట్టబెట్టేందుకు శంకర్ రెడ్డి సిద్ధమయ్యారు. గత 3 నెలలుగా సైలెంట్గా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. సత్యవేడు నియోజకవర్గంలో అసలైన టీడీపీ కార్యకర్తలను స్వయంగా గుర్తించి వారిని తన దగ్గరకు పిలిపించుకొని మరి వారి సమస్యలను పరిష్కరిస్తూ ఉండటం గమనార్హం. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పార్టీ తరపున లబ్ధి చేకూర్చే విధంగా చర్యలు చేపడుతున్నారు. దీంతో సత్యవేడు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు మళ్లీ పట్టు బిగించారు అనే ప్రచారం జరుగుతోంది. సత్యవేడు వైసీపీకి సంబంధించిన అక్రమ గ్రావెల్ మాఫియాకి చెక్ పెట్టడంతో సోషల్ మీడియా వేదికగా శంకర్ రెడ్డిని వైసీపీ టార్గెట్ చేసిందట. ఆయనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ పార్టీ అధినేతకు ఫిర్యాదులు చేశారట. వైసీపీతో చేతులు కలిపిన కొందరు టీడీపీ నేతల ద్వారా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. స్వతహాగా బడా కాంట్రాక్టర్ అయినప్పటికీ ఆ ఆరోపణలన్నీ పక్కన పెట్టి కేవలం పార్టీపై అభిమానంతో అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్ ఆదేశాలకు కట్టుబడి సత్యవేడులో టీడీపీని గాడిన పెట్టే పనిలో నిమగ్నమయ్యారు శంకర్ రెడ్డి. ఎలాంటి ఫలితం ఆశించకుండానే, పదవులు ఆశించకుండానే పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రస్తుతం సత్యవేడులో టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా కోనేటి ఆదిమూలం ఉన్నారు. ఆయన ఉండగానే నియోజకవర్గ టీడీపీ ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్ నియామకం ఆసక్తికరంగా మారింది. అయితే నియోజకవర్గంలో ప్రభుత్వము, పార్టీ కార్యక్రమాలను కోఆర్డినేట్ చేయడం కోసం శంకర్ రెడ్డిని నియమించారని చెబుతున్నా నియోజకవర్గ బాధ్యతలన్నీ ఆయనకు అప్పగించారా అనే చర్చ నడుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గతేడాది ఈ వివాదంలో చిక్కుకున్నారు.
ఇక పార్టీ ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది. అయితే ఆయనపై ఫిర్యాదు చేసిన మహిళ తన ఆరోపణలన్నీ వెనక్కి తీసుకోవడంతో ఆదిమూలం మళ్లీ కూడా పార్టీలో యాక్టివ్ అయ్యారు. అంతా బాగుందిలే అని అనుకుంటున్న సమయంలో సత్యవేడు నియోజకవర్గానికి ఇన్ఛార్జి నియామకం ఆసక్తికరంగా మారింది. సత్యవేడు నియోజకవర్గ బాధ్యతల్ని శంకర్ రెడ్డికి అప్పగించడం ద్వారా అధిష్టానం మిగిలిన ఎమ్మెల్యేలకు కూడా ఏవైనా సంకేతాలు పంపిందా అనే చర్చ జరుగుతోంది. అలాగే ఇటీవల మంత్రి నారా లోకేష్ సత్యవేడు నియోజకవర్గంలో పర్యటించేందుకు వెళ్లారు. ఆ సమయంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత కొద్ది నెలలకే ఇలా ఇన్ఛార్జిని నియమించడం ఆసక్తికరంగా మారింది. నియోజకవర్గంలో సమన్వయ బాధ్యతలన్నీ శంకర్ రెడ్డికి అప్పగించడంతో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంతో కలిసి ముందుకు సాగాల్సి ఉంటుంది. మరి ఈ ఇద్దరు నేతల మధ్య కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది అనే చర్చ జరుగుతోంది. 2024 ఎన్నికలకు ముందు కోనేటి ఆదిమూలం వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వైసీపీ సత్యవేడు టికెట్ నిరాకరించి తిరుపతి నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఆదేశించింది. తిరుపతి ఎంపీగా ఉన్న మద్దెల గురుమూర్తిని సత్యవేడు టికెట్ ఇచ్చింది. ఆదిమూలం మాత్రం తాను సత్యవేడు నుంచి పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. కానీ వైఎస్ఆర్సీపీ అధిష్టానం నో చెప్పడంతో టీడీపీలో చేరిపోయారు. ఇక ఆ వెంటనే టికెట్ వచ్చింది. అయితే వైఎస్ఆర్సీపీ సత్యవేడులో వ్యూహం మార్చింది. గురుమూర్తిని మళ్లీ తిరుపతి ఎంపీగా పోటీ చేయించింది. సత్యవేడు నుంచి రాజేష్ను పోటీ చేయించింది. అయితే సత్యవేడులో కోనేటి ఆదిమూలం విజయం సాధించారు.